హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్కీ సిఎస్ఏ. ఈరోజు మనం బ్యాంకుకు వెళ్ళకుండా ఎన్పిసిఐ లింకు మనమే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఈ కస్టమర్కి ఏ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ అయిందో చూద్దాం. యుఐడిఏఐని సెర్చ్ చేసి మన ఆధార్ లాగిన్ ఓపెన్ చేస్తే అక్కడ మన ఎన్పిసిఐ లింక్ ఏ బ్యాంకుకి లింక్ అయిందనేది మనం తెలుసుకోవచ్చు. ఈ ఎన్పిసిఐ లింక్ ఎందుకంటే గవర్నమెంట్ నుండి విడుదలయ్యే ఏ స్కీమ్ అయినా మనకు లబ్ధి పొందాలంటే, డబ్బులు మన అకౌంట్లో నేరుగా పడాలంటే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి. తల్లికి వందనం కానీ, పిఎం కిసాన్ డబ్బులు కానీ, తర్వాత అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ, ఇవన్నీ డబ్బులు మన అకౌంట్లో నేరుగా పడాలంటే ఖచ్చితంగా ఈ ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. బ్యాంకింగ్ సీడింగ్ స్టేటస్ చెక్ చేస్తే ఇక్కడ మనకు ఏ బ్యాంకుకి లింక్ అయిందనేది తెలిసిపోతుంది. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రజెంట్ లింక్ అయింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ తీసి స్టేట్ బ్యాంకు ఎన్పిసిఐ లింక్ మారుద్దాం. ముందుగా సెర్చ్ బార్లో ఎన్పిసిఐ అని టైప్ చేస్తే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అని ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే అక్కడ చిన్నగా యారో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ యారో మార్క్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ బేస్ అని చూపిస్తుంది. అక్కడ కెనవ్ మోర్ దగ్గర క్లిక్ చేసి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మోర్ ఆప్షన్స్ చూపిస్తాయి. ఇందులో మనకు ఆధార్ సీడింగ్ అని డీసీడింగ్ కావాలి కాబట్టి ఫస్ట్ ఆధార్ సీడింగ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎవరిదైతే బ్యాంకుకి లింక్ చేయాలో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఇక్కడ మనం సీడింగ్ చేస్తున్నాం కాబట్టి సీడింగ్ పైన క్లిక్ చేయండి. మనం ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ బ్యాంక్కి లింక్ చేస్తున్నాం కాబట్టి స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసి, ఫ్రెష్ కాదు కాబట్టి ఆల్రెడీ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకి లింక్ అయింది, దీన్ని వేరే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి మూవ్మెంట్ అదర్ బ్యాంక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం స్టేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వవలను. కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఇక్కడ డిక్లరేషన్ పైన క్లిక్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ కస్టమర్కి వెళ్తుంది. ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్లో అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ పోతుంది. అక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి ఇక్కడ స్టేట్ బ్యాంక్కి చేంజ్ అవుతున్నారని మనకి పాపప్ చూపిస్తుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, ఆధార్ సీడింగ్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్కి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అది మనము మళ్ళీ యుఐడిఏ వెబ్సైట్కి వెళ్ళి కన్ఫర్మ్ అయిందో లేదో మీకు చూపిస్తాం.
చూడండి ఇక్కడ స్టేట్ బ్యాంక్ చేంజ్ అయింది. ఇంతకుముందు ఇక్కడ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని చూపించేది. అంతే అండి. ఎక్కడికి వెళ్ళకుండా, మీ బ్యాంకుకు వెళ్ళకుండా మీ ఇంటి దగ్గరే మీ మొబైల్లోనే ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోవచ్చును.